వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతుంది. 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాలు లిఖిస్తున్నాడు. అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భారత్కు 6వ టైటిల్ అందించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. ఈ కుర్రాడు క్రికెట్ను వదిలి కొన్ని రోజులు పుస్తకాలకు అంకితం కానున్నాడు. ఎందుకంటే దగ్గరలో పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ వైభవ్ ఎన్నో తరగతో తెలుసా? జస్ట్ 10వ తరగతే. ఇప్పుడు తన 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు వైభవ్. క్రికెట్ మైదానంలో వెలుగులు విరజిమ్మిన అతను ఇప్పుడు విద్యా మైదానంలో తన ప్రతిభ చూపడానికి రెడీ అయ్యాడు. క్రికెట్ పిచ్ పై బౌలర్ల పనిపట్టిన ఈ యువ కిరణం ఇప్పుడు CBSE 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం వైభవ్ ఇప్పటికీ తన పాఠశాల నుంచి అడ్మిట్ కార్డును కూడా అందుకొని పరీక్షల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది దేశానికి గర్వకారణంగా నిలిచినప్పటికీ విద్యా సంస్థ నిబంధనల విషయంలో అతనికి ఎటువంటి మినహాయింపులు లేవు. బీహార్లోని సమస్తీపూర్లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ నీల్ కిషోర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇది అకాడమిక్ పిచ్, క్రికెట్ మైదానం కాదు అని వ్యాఖ్యానిస్తూ పరీక్షా కేంద్రంలో వైభవ్ కేవలం ఒక సాధారణ విద్యార్థి మాత్రమేనని తెలిపారు. మిగిలిన విద్యార్థులకు వర్తించే నిబంధనలే వైభవ్కు కూడా వర్తిస్తాయని, అతనికి ఎటువంటి ప్రత్యేక ప్రోటోకాల్ లేదా రాయితీలు ఉండవని ఆయన స్పష్టంగా వివరించారు. వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల జింబాబ్వేలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 15 4లు 15 సిక్సర్లు ఉండటం గమనార్హం. కేవలం వరల్డ్ కప్లోనే కాకుండా IPL చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించి రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా 1.1 కోట్ల భారీ ధరను దక్కించుకున్నాడు. అంతేకాకుండా గుజరాత్ టైటాన్స్ పై సెంచరీ బాది T20 ఫార్మాట్ లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. మైదానంలో తన బ్యాటింగ్ తో తాండవం చేసిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ కెరీర్లో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 10వ తరగతి పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. క్రీడల్లో రాణిస్తూనే చదువును కూడా సమానంగా కొనసాగించాలనే వైభవ్ నిర్ణయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.